హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు కదా! ఈరోజు వీడియో వచ్చేసి మన ఎర్రపెట్ట పిల్లలనైతే చేసిందండి. సో, దీనికి ఎన్ని గుడ్లు పెట్టాము, ఎన్ని పిల్లల్ని చేసింది, నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో, దీనికి వచ్చేసి మనం ఫస్ట్‌లో 12 గుడ్లు అయితే పెట్టామండి. 12 గుడ్లు పెడితే 2 గుడ్లనైతే పోగొట్టేసింది ఫస్ట్‌లోనే. తర్వాత మనకి 10 గుడ్లు అయితే ఉన్నాయి. 10 గుడ్లకి నిన్న సాయంత్రం నేను చూసేటప్పటికి 9 పిల్లల్ని అయితే చేసిందనమాట. 9 పిల్లల్ని చేసి ఒక గుడ్డు కొద్దిగా పొడుచుకుని ఉందనమాట. అది బయటికి రావట్లేదు. కొద్దిగా పొడుచుకుని ఉంది. సో, నేనేం చేశానంటే కొద్దిగా ఒలిచి ఆ పెంకులు అవి పక్కకు పెట్టేసి కొద్దిగా ఒలిచి ఉంచాను. సో, అది మార్నింగ్ చూసేటప్పటికి బయటికైతే రాలేక నేనైతే కొద్దిగానే ఒలిచాను. మొత్తం ఒలిస్తే వదిలిపోనేమో. కొద్దిగా ఒలిచి పెట్టాను. బయటికి రాలేక అదైతే చనిపోయిందండి. సో, ఇది 10 గుడ్లలో మనం 10 గుడ్లే లెక్కేసుకోవాలి. 10 గుడ్లలో 9 పిల్లలనైతే చేసిందనమాట. సో, ఈ 9 పిల్లలు కూడా బాగానే ఉన్నాయి. కానీ తెల్లపెట్ట పిల్లల మీద కొంచెం డల్‌గానే ఉన్నాయని చెప్పుకోవాలి. అవైతే వాటర్ పెట్టినా లేకపోతే ఫీడ్ పెట్టినా వెంటనే తినడం కానీ, తాగడం కానీ చేసినాయి. ఇవి వాటర్ పెట్టిన చాలా సేపటికి కూడా వెళ్ళి తాగలేదండి. అలాగే ఫీడ్ అయితే కొంచెం పర్వాలేదు, బాగానే తిన్నాయి. ఇక తెల్లపేటకు వచ్చేసి ఎలా అరేంజ్ చేసామో కింద గుడ్డ, అదే సంచి, ఉరుసట్ల గాబు, సో ఇవన్నీ కూడా సేమ్ దీనికి అలాగే అరేంజ్ చేసాం. దాన్ని అయితే వేరే గాబులో పెట్టాను, దీనికి వేరే గాబు పెట్టాను అనమాట. మీరు చెప్పాను కదండి మీకు వాటర్ కూడా తాగలేదని చెప్పి. సో, పెట్టిన చాలాసేపు దాకా కూడా వేరేగా అయితే ఉన్నాయి. ఫీడ్ వేసిన తర్వాత కొంచెం పర్వాలేదు, బాగానే వచ్చి తిన్నాయి. దీని దగ్గర ఈ ఎర్రపేట దగ్గర వచ్చిన విషయం ఏంటంటే మేత వేసినా ఏమేసినా మొత్తం కాలుతో దువ్వేసి చిరాకు చేసేద్ది అనమాట. పిల్లల్ని కూడా అంత బాగా చూసుకోదు ఇది. సో, దానికోసం నేను ఏమనుకుంటున్నానంటే ఇవి కొంచెం కట్టిన తర్వాత, అంటే కొంచెం ఎనర్జీగా తయారైన తర్వాత వీటిని తీసుకెళ్ళి సేతువపెట్టతో కలిపేద్దామని అనుకుంటున్నాను. సేతువపెట్ట ఎలాంటి పిల్లలైనా సరే కలుపుకుంటుందండి. సో, నా దగ్గర అదొకటి నచ్చుతుంది నాకు. సో, ఇదైతే కలుపుకోదు ఎర్రపెట్ట అలాగా. అందుకని వీటిని తీసుకెళ్ళి దాంతోనే కలిపేద్దామని అనుకుంటున్నాను. సో, ఎంతవరకు అవుతుందో చూద్దాం. ఇవైతే మొత్తం 9 పిల్లలని అయితే చేసిందండి. ఈరోజు వచ్చేసి మన సేతువపేట పిల్లల్ని వచ్చేసి నేను బయట అయితే వదిలేశాను. అంటే కింద సంచి తీసేసి భూమి మీద అయితే వదిలేశాను అనమాట. వీటిని దింపి వారం దగ్గరికి అయిపోతుంది కదండి. సో, అందుకని కింద అయితే వదిలేశాను అనమాట. వీటికి లసోటా వ్యాక్సిన్ వచ్చేసి ఈ రోజు అయితే వేయాలి. ఈరోజు వేస్తాను, రేపు పొద్దున వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. అలాగే వీటికి వచ్చేసి ఫీడ్ కూడా చేంజ్ చేశాను. గంటలు పెట్టగంటలు అంటారు కదా, రెండు కలిపేసాను అనమాట. ఫీడ్ కూడా చాలా బాగా తీసుకుంటున్నాయి. ఇవి ఇలాగే ఎనర్జీగా ఉండాలని మీరు కూడా ఖచ్చితంగా కోరుకోండి. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.